హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు. ఇలా చేయకపోవడం వల్ల వీడియో అనేది అందరికీ రీచ్ అవ్వదు అనమాట. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఓవర్లోడ్ రిలేని మనం ఏ విధంగా సైజింగ్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. 7.5 కిలోవాట్ మోటార్కి ఎంత ఓవర్లోడ్ రిలే వేయాలి, మినిమం ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఎంత ఉండాలి, ఇవన్నీ నేను మీకు క్లియర్గా చెప్తాను. సో నేను ఏదైతే చెప్పానో అది మీరు పక్కా ఫాలో అవ్వండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఎప్పుడైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా అడగవచ్చు ఇలాంటివన్నీ అని. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది అందరికీ రీచ్ అవ్వాలన్నమాట. చాలామంది ఉన్నారు రేపు రానున్న రోజుల్లో మంచిగా 100% ఇండస్ట్రియల్ గ్రోత్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అందరూ సాఫ్ట్వేర్స్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి. మీరు ఇప్పుడైతే ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో 100% వాళ్ళు రానున్న రోజుల్లో మంచి గ్రోత్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, సో ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఓవర్లోడ్ రిలే క్యాల్కులేషన్ సైజింగ్ అనమాట. ఓకే, హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఓవర్లోడ్ రిలే సెలక్షన్ అనేది ఏ విధంగా చేయాలో ఈరోజు నేను మీకు చెప్తాను. సో నా దగ్గర 7.5 కిలోవాట్ మోటార్ ఉంది, 11 కిలోవాట్ మోటార్ ఉంది, 3.75 కిలోవాట్ మోటార్లు ఉన్నాయి. ఈ మోటార్కి ఓవర్లోడ్ రిలే అనేది ఎంత రేంజ్లో వేయాలి, మినిమం ఎంత సెట్టింగ్ ఉండాలి, మ్యాక్సిమం ఎంత సెట్టింగ్ ఉండాలో ఈరోజు నేను మీకు చెప్తానమాట. సో మనందరికీ తెలుసు పవర్ P = √3 VI cos φ ఫార్ములా. ఇప్పుడు నా దగ్గర మోటార్ 3.75 కిలోవాట్ మోటార్కి తీసుకున్నాను. ఈ మోటార్ నేను వ్యాటేజ్లో కన్వర్ట్ చేశాను. సో V = వోల్టేజ్ అంతా 415 వోల్టేజ్ అనమాట. పవర్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి 0.8 గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఏం చేసాం, ఈ ఫార్ములాను ఉపయోగించుకొని యాంపరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే 6.52 యాంప్స్ వచ్చింది. అంటే ఈ యొక్క మినిమం మోటార్ యొక్క ఫుల్ లోడ్ కరెంట్ ఎంత ఉందా, 6.52 యాంప్స్. అంటే మీ యొక్క ఓవర్లోడ్ రిలే ఏదైతే ఉందో దీనికి 6.52 యాంప్స్ ఏదైతే ఉందో దీనికి 6 > 6 అనేది ఉండేటట్టుగా చూసుకోండి. మీ యొక్క మోటార్ ఫుల్ లోడ్ కరెంట్ అంతా > 6 యాంప్స్ ఏదైతే ఉందో అంతకంటే ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో మ్యాక్సిమం ఎలా తీసుకోవాలంటే మళ్ళీ చెప్పాను, ప్రతి డివైస్కి సేఫ్టీ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు మ్యాక్సిమం ఎలా సెలెక్ట్ చేయాలంటే మోటార్ ఫుల్ లోడ్ కరెంట్ ఇంటూ సేఫ్టీ ఫ్యాక్టర్ అనమాట, 6 × 1.15. సో ఇప్పుడు 6 × 1.15 ఎంత, 6.9 యాంప్స్ అనమాట. సో మోటార్ అనేది 6.9 యాంప్స్ వరకు మీ యొక్క సేఫ్టీ ఫ్యాక్టర్తో రన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేయాల్సింది ఏంటి, > 6. ఓకే, > 6 యాంప్స్, < 7 యాంప్స్. ఓకే, చూడండి ఏది ఉందో చూడండి. ఇప్పుడు నేను మీకు చూడండి, ఇప్పుడు 6.9 అంటే ఆల్మోస్ట్ 7 యాంప్స్, 6.52 అంటే ఆల్మోస్ట్ ఇది కూడా 7 దగ్గరలో ఉంది. ఇప్పుడు 6 to 7 మధ్యలో ఏదైనా ఓవర్లోడ్ రిలే ఉంటే చూడొచ్చు. లేదంటే అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ ఉంటాయి చూడండి ఓవర్లోడ్ రిలే సైజెస్ అనేవి ఇలా 1 to 2, 2.52, 3.5, 4 to 5.5, 5.5 to 7.5, 7 to 10. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు మీరు సెలెక్ట్ చేయాల్సింది ఏంటంటే చూడండి 5.5 > 6 యాంప్స్ అన్నాం కదా, ఇక్కడ < 7 యాంప్స్. ఇక్కడ అవి లేవు, ఇక్కడ ఈ మధ్యలో 6 యాంప్స్ ఉంది, < 7 యాంప్స్ ఉంది. సో ఇది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఈ యాంపరేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఫుల్ లోడ్ కరెంట్, ఇది సేఫ్టీ ఫ్యాక్టర్తో యాడ్ చేసే కరెంట్ వాల్యూ. అంటే ఈ వాల్యూలో ఈ రెండింటి మధ్యలో మీ యొక్క ఫుల్ లోడ్ కరెంట్ ఉంది, సేఫ్టీ ఫ్యాక్టర్తో యాడ్ చేసే కరెంట్ వాల్యూ కూడా ఉంది ఈ రెండింటి మధ్యలో. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ ఓవర్లోడ్ రిలేని వాడి మీ యొక్క మోటార్ లోడ్ ఎంతైతే తీసుకుంటుందో అంతకి సెట్ చేయండి. ఓకే, దీని యొక్క మ్యాక్సిమం మీ మోటార్ యొక్క ఫుల్ లోడ్ కరెంట్ని ఫస్ట్ సెట్ చేయండి ఓవర్లోడ్ రిలేలో. దాని తర్వాత లోడ్ ఎంత తీసుకుందో చూసుకొని అప్పుడు ఆ లోడ్కి తగ్గట్టుగా ఓవర్లోడ్ రిలేని సెట్ చేయండి. అప్పుడు మీకు మోటార్ అనేది సేఫ్టీగా ఉంటుంది అనమాట. ఇంకొక ఉదాహరణకి ఇంకొక యాంపరేజ్ తీసుకుందాం, ఇంకొక మోటార్ సైజింగ్ తీసుకుందాం. 7.5 కిలోవాట్ తీసుకుందాం, వోల్టేజ్ అనేది 415, పవర్ ఫ్యాక్టర్ అనేది 0.8. ఫార్ములా తెలుసు కదా, I = P/√3V cos φ. దాన్ని క్యాల్కులేట్ చేస్తే ఎంత వచ్చింది, 13.04 యాంప్స్ వచ్చింది. అంటే ఇది మినిమం అనమాట. సో ఓవర్లోడ్ రిలే అనేది 13 యాంప్స్ > ఉన్నా పర్వాలేదు, అటు ఇటు తక్కువ ఉన్నా పర్లేదు, ఒక 0.5 యాంప్స్ 1 యాంప్స్కి తక్కువ ఉన్నా పర్వాలేదు. ఓకే, 2 యాంప్స్ తక్కువ ఉన్నా పర్లేదు. ఏంటంటే మీ మినిమమ్
మీ మినిమం కరెంట్ ఏదైతే ఉందో మోటార్ ఫుల్ లోడ్ కరెంటు, సేఫ్టీ ఫ్యాక్టరీ యాడ్ చేసిన కరెంటు, మీ యొక్క సెలక్షన్ ఏదైతే ఉందో ఓవర్లోడ్ రిలే సెలక్షన్లో ఈ రెండు ఉండాలన్నమాట. సో అలా ఉంటే కంపల్సరిగా ఆ ఓవర్లోడ్ రిలేని మీరు తీసుకోండి. సో మోటార్ యొక్క ఫుల్ లోడ్ కరెంట్ ఎంత 13.04. ఇప్పుడు సేఫ్టీ ఫ్యాక్టరీతో యాడ్ చేసే కరెంట్ ఎంత వచ్చింది 13.04 ఇంటూ 1.15 ఎంత వచ్చింది 14.996 అప్రాక్సిమేట్గా 15 amps. ఇక్కడ మీరు చూడండి 10 to 14 ఉంది. ఓకే, ఇక్కడ 13 to 18 ఉంది. మోటార్ యొక్క ఫుల్ లోడ్ కరెంట్ అంతా ఇక్కడ చూడండి 13.04. సో 13 ఎక్కడ ఉంది, ఇక్కడ 13 ఉంది. సో ఇక్కడ 18 ఉంది. సో ఇది మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. సో 13 ఉంది, అలాగే మీ యొక్క మ్యాక్సిమం ఫుల్ లోడ్ కరెంట్ ఏదైతే ఉందో 14.996 15 కూడా ఉంది ఇక్కడ. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లేదు కాబట్టి దీన్ని మనం సెలెక్ట్ చేసుకోండి 10 to 14 లేదు కదా. ఓకే, అందుకనమాట. సో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే 13 to 18ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఓవర్లోడ్ రిలేని సైజింగ్ అనేది క్యాల్కులేట్ చేసుకుంటాం. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.